కడప జిల్లా బద్వేలు శ్రీశక్తి భవన్లో రైతులకు మోటార్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా అందజేశారు. జలకళ పథకంలో భాగంగా మోటార్లను, స్టార్టర్లు, పైపులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతుందని అన్నారు. సాగునీటి వసతి లేని భూములను సైతం సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా బోరు మాత్రమే వేయించమని ప్రకటించినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఉచితంగా మోటార్లు, స్టాండ్లు కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 81 మందికి రైతులకు మోటార్లు పంపిణీ చేశారని తెలిపారు. 550 బోర్లు ఏర్పాటుకు అనుమతి లభించిందని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం మీద ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనకు నీటి సమస్య చాలా ఉండేది, వ్యవసాయానికి కానీ తాగడానికి కానీ. ఈ రోజున మనకు నీటి సమస్య కూడా చాలా వరకు మనకు బ్రహ్మసాగర్లో వాటర్ ఉండటం వల్ల నీటి సమస్య కూడా అదొకటే కాకుండా రైతు భరోసా కేంద్రం పెట్టి మనకు మెరుగైన వ్యవసాయం ఎట్లా టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని ఎలా ఏ విధంగా మనం మంచిగా చేసుకోవాలా, మరి ఉత్పత్తులను ఎక్కువగా పెంచుకొని రైతు లాభపడేలాగా మనకు ఆర్థిక కేంద్రాలు ఉండడమే కాకుండా ఈ రోజున చూస్తే మనకు ఈ సబ్సిడీ కానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల దేశంలో ఇంతకుముందు 1900 వ్యవసాయం ఎక్కడో మనకు మొత్తం దేశంలో ఉండే రాష్ట్రాల్లో 26వ స్థానంలో ఉంటే ఈ రోజున మనము 6వ స్థానానికి వచ్చింది. మొత్తం మన దేశంలోనే ఈరోజు వ్యవసాయానికి అంత పెద్ద ప్రాముఖ్యత మన జగన్మోహన్ రెడ్డి సార్ ఇవ్వడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇంతకుముందు కేవలము గతంలో వ్యవసాయం దండగా అని ఇంతకుముందు పాలకుల వ్యవహారం ఉండింది. కానీ ఈరోజు ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ కేవలం ఆ ఉచిత కరెంట్ ఇవ్వడానికి కోసమే ఫీడర్లు దానికి సంబంధించి మనకు దాన్ని డెవలప్ చేయడానికి 17 పెట్టుకోండి. ఈరోజు జగన్ అందిస్తున్న ప్రతి సంక్షేమం కూడా రైతులకు